వెల్కమ్ టు అవర్ ఛానల్ వీటు విజ్ఞానం విహారం. తెలంగాణలో చాలా జాతరలు జరుగుతున్నప్పటికీ మేడారం జాతర కొన్ని వందల సంవత్సరాలుగా నిర్వహింపబడుతూ అత్యంత పురాతన జాతరగా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ జాతరను ప్రజలు దాదాపు 700 సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు. మేడారం జాతరలో భక్తులు వెదురు కర్రలనే దైవాలుగా, గద్దెలనే గర్భగుడులుగా భావించి తన్మయత్వంతో ఊగిపోతుంటారు. పసుపు కుంకుమలే వజ్రాభరణాలుగా, బెల్లమే నిలువెత్తు బంగారంగా, ఓడిబియ్యమే పరమాన్నంగా, చీరముక్క రైక బట్టలే సారెలుగా భావించి తల్లులకు సమర్పించడానికి భక్తులు తరలి వెళ్లే తెలంగాణ జాతర మేడారం జాతర. ప్రజలు ఇక్కడ తల్లులను వనదేవతలుగా, జనదేవతలుగా, మనదేవతలుగా పిలుస్తూ కోట్లాది మంది భక్తులు కదిలే జాతర మేడారం జాతర. మేడారం జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచినది. ఈ జాతరను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. మేడారం జాతర పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మేడారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో హైదరాబాద్ నగరానికి 240 కిలోమీటర్ల దూరంలో, వరంగల్కి 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేడారం జాతర సందర్భంగా ప్రభుత్వం అన్ని ప్రధాన పట్టణాల నుండి స్పెషల్ బస్సులను నడిపిస్తుంటుంది. మేడారం జాతరకు వెళ్లే భక్తులు మొదటగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఈ గట్టమ్మ ఆలయాన్నే గేట్వే ఆఫ్ మేడారం అని పిలుస్తుంటారు. ఈ ఆలయం ములుగు పట్టణం ప్రారంభంలోనే హైవే ప్రక్కనే ఉంటుంది. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఇంతకు గట్టమ్మ తల్లి ఎవరో తెలుసుకుందాం. మేడారం గిరిజనుల సాధికారత కోసం కాకతీయులకు వ్యతిరేకంగా సమ్మక్క సాగించిన యుద్ధంలో సమ్మక్కకు అంగరక్షకురాలిగా వ్యవహరించింది ఈ గట్టమ్మ తల్లి. ఈ యుద్ధంలో అనేక మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ గట్టమ్మ తల్లికే ఎక్కువ కీర్తి దక్కింది. గట్టమ్మ తల్లికి పూజలను గిరిజన పూజా సాంప్రదాయంలో నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు. మేడారం చేరుకోవాలంటే పస్రా మరియు తాడ్వాయి అనే 2 ఊర్ల నుండి చేరుకోవచ్చు. మేడారం ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. మేడారం సమ్మక్క సారక్క ఆలయానికి 2 కిలోమీటర్ల ముందే జంపన్న వాగు ఉంటుంది. సమ్మక్క కుమారుడు అయిన జంపన్న ఈ వాగులోనే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే ఈ వాగులో భక్తులు స్నానాలు చేసి అమ్మవార్ల దర్శనానికి వెళ్తుంటారు. మేడారంలో 2 ఏళ్లకు ఒకసారి మాఘ పౌర్ణమి నాడు మొదలై 4 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ జాతరనే సమ్మక్క సారక్క జాతర అని కూడా అంటారు. ఈ జాతరకు దాదాపు 1 కోటికి పైగా భక్తులు హాజరై తమ మొక్కులను తీర్చుకుంటుంటారు. జాతర ఎలా ప్రారంభమైందో తెలుసుకోవడానికి మనం 2 కథలు తెలుసుకోవాలి. మొదటిది కోయ పురాణం అనే గ్రంథంలో ఉంది. దీని ప్రకారం 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో బయ్యక్కపేట ప్రాంతంలో ఒక కోయదొర ఉండేవాడు. ఆ కోయదొర దంపతులకి సంతానం లేకపోవడంతో అమ్మవారికి ఎన్నో పూజలు చేశారు. అలా ఒకరోజు కోయదొర దంపతులు అడవిలో తిరుగుతుండగా ఒకచోట పుట్టపై ఒక పాప కనిపించింది.
ఆ పాపకు రక్షణగా అడవి జంతువులు కాపలా కాస్తూ కనిపించాయి. ఆ పాపను కోయదొర దంపతులు తీసుకుని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అనే పేరు పెట్టారు. ఆ పాప గూడానికి వచ్చిన తర్వాత అన్ని శుభాలే కలుగుతుండడంతో ఆమెను కొండదేవత స్వరూపంగా అక్కడి ప్రజలు నమ్మేవారు. తర్వాత కాలంలో మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం జరిపించారు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు 3 సంతానం కలిగారు. వారే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. సారలమ్మకు యుక్త వయసు రాగానే గోవిందరాజుతో వివాహం జరిపించారు. తల్లి సమ్మక్క బిడలార శరణు, నాది నాగల్ల పిరిగట్టు, నాది నంది మేడారము, నేను పుట్టింది బిడ్డ వరంగల్ జిల్లా తాడివాయి మండలము సలవాయి భూములు బిడ్డ చక్కని దేశము, నేను దెయ్యాల మడుగుల బిడ్డ సలనీల తానాలు చక్కని దేశము, నేను ఏమి చేస్తున్నాను అనుకుంటే నాది జరుగుతుంది బిడ్డ, నన్ను కొలిచబడ్డలు నా కోయమామలు, కోరిన వారికి కొడుకులు నిత్త బిడ్డ, మనిషిని వారికి బిడ్డలు నిత్త, నాదేమనుకున్నావు నన్ను కొలిచబడ్డలు నా కోయమామలు. ఇప్పటికీ సమ్మక్క నివసించిన బయ్యక్కపేట ప్రాంతంలో ఆమెకు సంబంధించిన ఆధారాలు మనకు కనిపిస్తాయి. ఈ బయ్యక్కపేట మేడారం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ సమ్మక్క నివసించిన కుటీరం, ఆమె చిన్నతనంలో లభించిన ప్రదేశం అయిన పుట్ట, ఆమె పుట్టుకకు సంబంధించిన పుట్టు గద్దెలు, ఆమె నివసించిన దేవరగుట్ట, ఆమె కాలకృత్యాల కోసం వాడిన జలకంబావి, ఇవన్నిటినీ ఇప్పటికీ మనం చూడవచ్చు. ఆమె నివసించిన దేవరగుట్టనే ఇప్పుడు సమ్మక్క గుట్ట అని పిలుస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పిన గాథ కోయ పురాణంలో ఉంది. ఇప్పుడు చరిత్రకారులు చెప్పిన వివరాలు తెలుసుకుందాం. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు 13వ శతాబ్ద కాలంలో మేడారం ప్రాంతాన్ని పాలించేవాడు. పగిడిద్దరాజు కాకతీయ రాజైన ప్రతాపరుద్రునికి సామంతుడు. ఆ రోజుల్లో మేడారం ప్రాంతంలో కరువు కాటకాలు రావడంతో పగిడిద్దరాజు ప్రతాపరుద్రునికి కప్పం కట్టలేకపోయాడు. దీనితో కాకతీయ సేనలు పగిడిద్దరాజుపై యుద్ధం ప్రకటించాయి. మొదటగా సారక్క, ఆమె భర్త గోవిందరాజులు కన్నెపల్లి అనే ఊరి వద్ద కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడారు. అయినప్పటికీ వారు ఆ పోరాటంలో తమ ప్రాణాలను కోల్పోయారు. తర్వాత కాకతీయ సైన్యం సంపెంగ వాగును దాటకుండా జంపన్న అడ్డుపడ్డాడు. ఆ యుద్ధంలో కాకతీయ సైన్యం జంపన్నను ఓడించారు. చివరికి జంపన్న కాకతీయ సేనల నుండి తప్పించుకుని వచ్చి సంపెంగ వాగులో పడి చనిపోయాడు. అప్పటి నుండి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. జంపన్న రక్తంతో ఆ వాగు నీరు ఎర్రగా మారి ఇప్పటికీ ఎరుపు రంగులో కనిపిస్తుందని ఆదివాసీలు నమ్ముతుంటారు. తర్వాత కాకతీయ సేనలతో పగిడిద్దరాజు యుద్ధం చేసి వీరమరణం పొందాడు. తన కుటుంబ సభ్యుల మరణ వార్త విని సమ్మక్క యుద్ధరంగంలోకి దిగి కాకతీయ సైన్యాన్ని కకావికలు చేసింది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. కాని ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడిచాడు. ఆ గాయంతోనే సమ్మక్క మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్లి అదృశ్యమైంది. ఆదివాసీలు సమ్మక్క కోసం ఆ గుట్టపై వెతకగా వారికి నెమలినార చెట్టు కింద కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క కనిపించింది. సమ్మక్క త్యాగానికి గుర్తుగా ఆదివాసీలు అప్పటి నుండి ప్రతి 2 ఏళ్లకొకసారి సమ్మక్క సారక్క జాతర జరపడం ఆనవాయితీగా మారింది. నేటికి ఆ కుంకుమ భరిణలనే సమ్మక్క రూపంగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి నుండి 4 రోజులు ఈ జాతరను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ 4 రోజులలో భాగంగా జరిగే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. అంశాలు నడిచేది ఉయ్యాలో, యాది మేడారమా ఉయ్యాల. మొదటి రోజు సారలమ్మ అమ్మవారిని కన్నపల్లి గ్రామం నుండి మేడారం గద్దెపైకి తీసుకువస్తారు. రెండవ రోజు సమ్మక్కను చిలకల గుట్ట నుండి మేడారం గద్దెపైకి తీసుకువస్తారు. మూడవ రోజు సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు కుటుంబ సమేతంగా గద్దెలపై కొలువై ఉండగా భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకుంటారు. తమ కోరికలు తీరిన భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించుకుంటారు.
ఇక్కడ బెల్లంనే బంగారంగా భావిస్తారు. వనదేవతల కుటుంబాన్ని దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు ఈరోజు హాజరవుతారు. ఇక 4వ రోజు చివరి రోజు వనదేవతలు తిరిగి వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది. మేడారంకు వచ్చే భక్తుల వసతి కోసం ఇక్కడ గుడారాలు అద్దెకు దొరుకుతాయి. అదేవిధంగా గుడారాలతో పాటు ప్రైవేట్ రూమ్స్ మరియు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన హరిత హోటల్లో కూడా రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. మేడారంకి దగ్గరలో చూడడానికి చాలా ఫేమస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. మేడారం నుండి 35 కిలోమీటర్ల దూరంలో పల్లక్నవరం చెరువు, 15 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి ఫారెస్ట్ అండ్ హట్స్, 31 కిలోమీటర్ల దూరంలో దామరవాయి డాల్మెన్స్, 50 కిలోమీటర్ల దూరంలో రామప్ప టెంపుల్, 53 కిలోమీటర్ల దూరంలో మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 54 కిలోమీటర్ల దూరంలో బొగతా వాటర్ ఫాల్స్, 73 కిలోమీటర్ల దూరంలో పాండవుల గుహలు, 59 కిలోమీటర్ల దూరంలో ఘన్పూర్ కోటగుళ్ళు ఉన్నాయి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. కర్ణ పెళ్ళది వారు